పెళ్లితో ముడిపడిన బంధము 18వ భాగము. అప్పటి వరకు కిటికీ పక్కన నుండి అంతా విన్న ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుధ ముందు భానుమతి గారికి టీ పెట్టి ఇచ్చి తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసి వంట మొదలుపెట్టింది. అప్పటికి కీర్తి కూడా లేచి కాలేజీకి రెడీ అయ్యి సుధకి సహాయం చేస్తుంది. అవునక్క, బావగారు కనిపించడం లేదేంటి? ఆయన మాకన్నా ముందే లేచి జాగింగ్కి వెళ్ళి వచ్చేసేవారు కదా, ఇప్పుడేంటి ఇంత లేట్ అయినా రాలేదు అని అడిగింది కీర్తి. తను అలా అడగగానే రాత్రి విక్రాంత్ పరిస్థితి గుర్తొచ్చి సుధ డల్ అయిపోయింది. ఆమె ఏమి మాట్లాడకపోవడంతో కీర్తి తనని కదిపి, అక్క నిన్నే అడిగేది అంది. అది రాత్రి మీ బావగారు చాలా లేటుగా వచ్చారమ్మా, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందంట, అందుకే లేవలేదు అంది. హో అవునా, సరే అక్క అని కీర్తి మళ్ళీ తన పనిలో పడిపోయింది. వాళ్ళ వంట పూర్తయ్యేసరికి నిఖిల్ బన్నీని లేపి రెడీ చేసి తీసుకొచ్చాడు. బన్నీ వస్తూనే సుధ కాళ్ళను చుట్టేసి, అమ్మ నేను రెడీ అన్నాడు నవ్వుతూ. అరే నా బంగారం, ఏంటి ఈరోజు మమ్మీ హెల్ప్ లేకుండానే రెడీ అయిపోయాడు అంది సుధ బన్నీని ఎత్తుకుంటూ. అమ్మ మామునే నన్ను రెడీ చేశాడు, నేను అస్సలు అల్లరి చేయకుండా రెడీ అయిపోయాను, ఎంతైనా గుడ్ బాయ్ని కదా అన్నాడు బన్నీ. నా బంగారం గుడ్ బాయ్ అని సుధ ముద్దు పెట్టుకొని, సరే పద నీకు టిఫిన్ పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోపు కీర్తి తనకు నిఖిల్కి బన్నీకి బాక్సులు రెడీ చేసి వచ్చి టిఫిన్ తింటుంది. బన్నీకి సుధ టిఫిన్ తినిపిస్తుంటే వాడు చుట్టూ చూసి, అవునమ్మా డాడీ ఏరి అని అడిగాడు. అది అంటూ సుధ సమాధానం చెప్పబోతుంటే భానుమతి అక్కడికి వచ్చి, డాడీకి నైట్ లేట్ అయింది నాన్న, ఆఫీస్లో, అందుకే పడుకున్నారు అంది. ఓహో అవునా, అయితే ఇప్పుడెలా అన్నాడు బన్నీ. ఏమైంది అన్నారు అందరూ ఒకేసారి. అది నేను చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అమ్మా. అవును, నువ్వు డాడీ ఇద్దరు రావాలి అన్నాడు. అవునా, సరే నేను వస్తాను, ఎప్పుడు రావాలి అని అడిగింది సుధ. అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వస్తానంటున్నావు, మరి డాడీ రారా అని అడిగాడు బన్నీ. నువ్వే చూస్తున్నావుగా బన్నీ, మీ డాడీ ఎంత బిజీనో, అందుకే నేను వస్తాను అంది సుధ. దానితో బన్నీ మొహం చిన్నబుచ్చుకుంటే అది చూసిన సుధ మనసులో ఎంతో బాధపడింది. కానీ రాత్రి విక్రాంత్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు స్కూల్కి రాగలడో లేదో అని ఆలోచిస్తూ ఉంది. కానీ సుధల భానుమతి గారు ఊరుకోలేదు. ఎందుకు నాన్న అంత ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు మీ డాడీ మీటింగ్కి రావాలి అంతే కదా అంది ఆవిడ. డాడీ ఒక్కరే కాదు బామ్మ, అమ్మ కూడా రావాలి అన్నాడు బన్నీ. ఓహో అదే కదా నీ సమస్య, నీకెందుకు, నువ్వు సంతోషంగా స్కూల్కి వెళ్ళు, మీ అమ్మ డాడీలను నేను పంపిస్తాను అంది భానుమతి. ఆ మాట వినగానే డల్గా ఉన్న బన్నీ ఫుల్ ఖుషి అవుతూ, నిజంగా నా బామ్మ అన్నాడు. నిజంగా బంగారం అనగానే థ్యాంక్ యూ సో మచ్ బామ్మ అంటూ వాడు భానుమతిని హత్తుక్కొని థ్యాంక్స్ చెప్పాడు. ఆ మాట విని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ సుధ మాత్రం ఏం మాట్లాడలేదు. బన్నీ టిఫిన్ తిని బ్యాగ్ తగిలించుకుంటూ, తొందరగా వచ్చేయండి అమ్మా, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని సుధకి బుగ్గపై ముద్దు పెట్టి నిఖిల్ వాళ్ళతో వెళ్ళిపోయాడు బన్నీ. బన్నీ వెళ్ళిన వైపే చూస్తున్న సుధ భుజం పైన చెయ్యి వేసి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి. ఆ మాటకి, మీకు తెలియంది కాదు బామ్మగారు, అసలు మీరు ఏ ధైర్యంతో బన్నీకి మాటిచ్చారో అని ఆలోచిస్తున్న అంది సుధ. అదేంటమ్మా అలా అంటావు, వాడు రాడనా నీ భయం అంది భానుమతి. మరి ఇంకేంటండి బామ్మగారు, ఆయనకు ఇప్పటికే మేలుకు రాలేదు అని నేను ఆలోచిస్తుంటే అని సుధ అంటూ ఉండగానే గ్రానీ అంటూ విక్రాంత్ పిలుపు వినిపించింది. ఆ పిలుపు వినగానే సుధ వెంటనే రూమ్లోకి పరుగులు పెట్టి మరీ వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి విక్రాంత్ తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, ఏమైందండి, ఏమన్నా కావాలా అని అడిగింది సుధ. సుధ తల పగిలిపోతుంది, కాఫీ తీసుకురావా అని అడిగాడు విక్రాంత్. సరేనండి, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకెళ్తుంటే భానుమతి ఆమెను ఆపి, ఆగమ్మ సుధా, వాడికి కాఫీ కాదు ఇవ్వాల్సింది, ఇది అంటూ మజ్జిగ గ్లాస్ పట్టుకొని విక్రాంత్ దగ్గరికి వెళ్ళింది భానుమతి.
వాళ్ళ గ్రాని తెచ్చిన గ్లాస్ని చూసి, ఇదేంటి గ్రాని, నేను కాఫీ కదా అడిగాను అన్నాడు విక్రాంత్. ఏం పర్లేదురా, ఇప్పుడు నీకు కాఫీ కన్నా ఇదే ఇంపార్టెంట్ అంది భానుమతి కోపంగా. ఆవిడ మాటలకి అర్థం కానట్టుగా చూశాడు విక్రాంత్. ఏంటి అలా చూస్తున్నావు, రాత్రి తాగింది ఇంకా దిగలేదా అంది ఆవిడ ఉరిమి చూస్తూ. అబ్బా ఎందుకు గ్రాని అంత కోపం, ఏదో నేను ఫస్ట్ టైం తాగినట్టు నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసురా, కానీ నువ్వు రాత్రి ఎంతలా తాగావంటే అని ఆగిపోయింది ఆవిడ. ఎందుకంటే సుధ కాఫీ తీసుకొని వస్తుందని. ఆగిపోయావేంటి గ్రాని, చెప్పు. ఎప్పటిలానే డ్రింక్ చేస్తే డ్రైవింగ్ కరెక్ట్ కాదని శ్యామ్ తీసుకొచ్చి వదిలాడు, అంతేగా అన్నాడు. రాత్రి జరిగిన దానికి విక్రాంత్ మాటలకి పొంతన లేకపోవడంతో సుధ, భానుమతి ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండడంతో ఏమైంది, ఇద్దరు అలా చూసుకుంటున్నారు అని అడిగాడు విక్రాంత్. అంటే నీకు రాత్రి జరిగిందేమి గుర్తులేదా అని అడిగింది భానుమతి. రాత్రా, ఏమైంది గ్రాని అలా అడుగుతున్నావు అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యంగా. అది నువ్వు అని భానుమతి అంటుంటే, ఏం లేదండి, మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు అని అంది సుధా. సరే అని కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ అనుమానంగా చూశాడు ఇద్దరి వైపు. సుధ చెప్పొద్దు అని కళ్ళతోనే భానుమతి గారికి సైగ చేయడం చూసి, డెఫినెట్గా ఏదో జరిగింది, లేదంటే గ్రాని అంత కోపంగా ఉండదు అని సుధని పరీక్షగా చూసేసరికి ఆమె కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి. వాటిని చూసి విక్రాంత్ మనసు విలవిలలాడింది. మళ్ళీ సుధ బాధపడేటట్టు అసలు ఏం చేశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ముందు శ్యామ్కి ఫోన్ చేద్దామని అతని ఫోన్ తీసుకొని కప్ సుధ చేతికి, ఫ్రెష్ అయి వస్తాను, ఈలోపు టిఫిన్ రెడీ చేయమని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు. సుధ ఆ కప్ తీసుకొని ఆ రూమ్ నుంచి వెళ్తూ భానుమతి గారిని కూడా తన వెంట తీసుకెళ్ళింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ ఆ గది నుంచి బయటికి రాగానే, ఎందుకమ్మా నన్ను ఆపావు, రాత్రి చేసిన రాచకర్యం తెలియాలి కదా అంది ఆవిడ కోపంగా. అయ్యో బామ్మగారు, మీకు ఇంకా అర్థం కాలేదా అని అంది సుధ. నాకా, ఏంటమ్మా ఏం అర్థం కాలేదు అని అడిగింది ఆవిడ. నాకు తెలిసి ఆయన అనామికను వెళ్ళి కలవలేదు, అదే ఏదో వంకతో ఆయన్ని కలిసింది. రాత్రి ఆయన ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని మనకి ఏదో కట్టుకథ చెప్పింది అనిపిస్తుంది అంది సుధ. సుధ మాటలు విన్నాక ఆవిడకు కూడా అదే నిజమనిపిస్తుంది. అవునమ్మా, దాని గురించి పూర్తిగా తెలిసినా సరే అది చెప్పే మాటలు నమ్మేసి నేను అనవసరంగా వీడిని తిట్టాను అంటే రాత్రి జరిగిన దాంట్లో వీడి తప్పేమీ లేదంటావా అని అంది ఆవిడ. అంతేగా బామ్మగారు, మీ ముందే ఆయన చెప్పారుగా అవన్నీ శ్యామ్ తీసుకొచ్చాడని. అంటే దాని అర్థం ఏంటి, ఎవరు తీసుకొచ్చారో కూడా ఆయనకు తెలియదు. ఆయన అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు? ఒకవేళ వెళ్ళినా ఆ అనామిక అమ్మగారు ఆయన్ని డ్రాప్ చేయమని ఆమెను పంపించరు. ఎందుకంటే ఆవిడ మనసేంటో నాకు గుడిలోనే తెలిసింది. ఆవిడకు ఆయనన్న బన్నీ అన్న చాలా మమకారం. మనల్ని బాధపెట్టే పని ఆవిడ ఎప్పటికీ చెయ్యరు అంది సుధ. అవునమ్మా, ఆవిడ చాలా మంచిది. అప్పుడు కూడా అది బన్నీని వద్దని వదిలేసి వెళ్ళిపోతుంటే చేసేది తప్పని తిరిగి ఈ ఇంటికి వెళ్ళమని కూతుర్ని ఎంతగానో బ్రతిమిలాడుకుంది. కానీ అది వింటేగా, ఎందుకంటే దానికి అన్ని బాబు పోలికలే. అయినా ఏం జరిగినా మన మంచికే అంటారు. ఇందుకేనేమోనమ్మా ఆ రాక్షసికి అలాంటి బుద్ధి పుట్టి వెళ్ళిపోబట్టే మహాలక్ష్మి లాంటి నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చావు అంది ఆవిడ సుధను మెచ్చుకుంటూ. తనపై భానుమతి చూపిస్తున్న అభిమానానికి మురిసిపోయిన సుధ ఏడుస్తూ ఆవిడని హత్తుక్కుంది. సుధ కన్నీళ్ల తడి ఆవిడకు తెలియగానే, అయ్యో ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది ఆవిడ కంగారుగా. లేదు బామ్మగారు, మీరేమీ తప్పుగా మాట్లాడలేదు. మీరు మాట్లాడుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది. తను కూడా అచ్చం మీలానే నేను మహాలక్ష్మిని అనేది, అందుకే అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మ గుర్తుకొచ్చిందా అని కన్నీళ్లు తుడుస్తూ, అయినా మీ అమ్మ నేనే కాదు, నిన్ను చూసిన ఎవ్వరైనా సరే అలానే అంటారు. ఎందుకంటే నీ మొహంలో ఎప్పుడు లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అంది ఆవిడ. అయ్యో బామ్మగారు, మనం మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయాం అంది సుధా చిన్నగా.
"ఆ, అవును తల్లి, అసలు రాత్రి ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అంటావు?" అంది ఆవిడ. "అదే బామ్మగారు, నేను ఆలోచిస్తున్నాను, కానీ ఏం అర్థం కావడం లేదు" అని ఆలోచిస్తూ ఉండగానే, "ఆ, బామ్మగారు, రాత్రి ఆయనతో పాటు శ్యామ్ ఉన్నాడుగా, తనని అడిగితే" అంది సుధ. "ఆ, అవును తల్లి, కానీ" అని ఆగిపోయింది ఆవిడ. "ఏమైంది బామ్మగారు" అని అడిగింది సుధ. "ఏం లేదమ్మా, శ్యామ్ విక్రాంత్ దగ్గర ఏ విషయము దాయడు. మనం ఇలా అడిగిన విషయం శ్యాము విక్రాంత్కి చెప్తే" అంది భానుమతి. "అవును కదా, నేను ఈ విషయాన్నే మర్చిపోయాను. ఇప్పుడెలా" అని మళ్ళీ ఆలోచనలో పడింది సుధ. "అమ్మ సుధ, ఇలా ఆలోచిస్తుంటే ఏం చెయ్యలేము, కానీ ముందు నువ్వు విక్రాంత్కి టిఫిన్ గొడవ చూడు. మళ్ళీ మీరిద్దరు బన్నీ స్కూల్కి కూడా వెళ్ళాలి, మర్చిపోయావా?" అంది ఆవిడ. "అవును బామ్మగారు" అని తలపై కొట్టుకొని, "ఆయన వచ్చేస్తూ ఉంటారు. మీరే ఈ విషయాన్ని ఆయనకు చెప్పి ఒప్పించండి" అంటూ కిచెన్లోకి వెళ్ళింది సుధ. వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి విక్రాంత్ శ్యామ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ మత్తు మందు ఎఫెక్ట్కి శ్యామ్కి అంత తొందరగా మెలకువ రాలేదు. ఆగకుండా ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని "హలో" అన్నాడు శ్యామ్. అటువైపు నుంచి విక్రాంత్ అన్న మాటకి మత్తు వదిలి దెబ్బకి లేచి కూర్చున్నాడు. "రేయ్ ఈడియట్, ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంట్రా" అంటూ గట్టిగా కసిరాడు విక్రాంత్. "అది సారీ, నేను ఇంకా బెడ్ మీదే ఉన్నాను" అని చెప్పాడు శ్యామ్. ఆ మాట విని "వాట్, నువ్వు కూడా లేవలేదా" అన్నాడు విక్రాంత్. "నేను కూడా అంటే నువ్వు" అని అన్నాడు శ్యామ్ అనుమానంగా. "హా, నేను ఇప్పుడే లేచాను" అని చెప్పాడు విక్రాంత్. "అసలు మనం రాత్రి తాగింది ఏ బ్రాండ్ రా, అంత మత్తెక్కింది" అన్నాడు శ్యామ్. "అవన్నీ తర్వాత కానీ, నైట్ నువ్వే కదా నన్ను డ్రాప్ చేసింది" అని అడిగాడు విక్రాంత్. "నేనా? లేదురా, నన్నే మా నాన్న తీసుకొచ్చారు" అన్నాడు శ్యామ్. ఆ మాట వినగానే విక్రాంత్ ఆశ్చర్యపోతూ, "అంటే నైట్ నువ్వు నన్ను డ్రాప్ చేయలేదా" అన్నాడు. "లేదురా." "మరి నిన్ను ఎవరు డ్రాప్ చేశారో నీకు తెలియదా" అన్నాడు. "హా, అవునురా, మార్నింగ్ నేను లేచేసరికి ఇంట్లో ఉన్నాను. పైగా గ్రాని నా మీద కోపంగా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీ వదిన ఏడిచిందిరా" అన్నాడు బాధగా. విక్రాంత్ మాట విన్న శ్యామ్ "వాట్" అంటూ బెడ్ పై నుంచి లేచి, "అంటే మనకు తెలియకుండా నైట్ ఏదో జరిగిందిరా" అన్నాడు. "నిజమేరా, నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఏం జరిగిందో ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. డ్రింక్ చేసిన తర్వాత అసలు ఏమైంది మనకి, ఎప్పుడు ఇలా లేదురా" అన్నాడు. "ఆ, అవును, నాకు తెలిసి మనం తాగిన డ్రింకులో ఏదో కలిసింది. నాకు ముందే అనుమానం వచ్చింది, ఇప్పుడు అదే నిజమైంది. అయితే ఆ వెయిటర్ పైన నాకొచ్చిన డౌట్ నిజమే. ఇదంతా ఎవరు చేశారో వాడికి బాగా తెలుసు. వెళ్ళి 4 పీకితే వాడే నిజం కక్కుతాడు. నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. అయినా నువ్వెందుకురా అంత టెన్షన్ పడి ఆలోచించడం? మీ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయి, నీకు ఈజీగా నిన్ను ఎవరు డ్రాప్ చేశారో తెలిసిపోతుందిగా" అన్నాడు శ్యామ్. "ఎస్, చ, నేను టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే చెక్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫుటేజ్ చెక్ చేశాడు. అందులో అనామిక తనని తీసుకొని రావడం కనిపించగానే అతని కళ్ళ కింద భూమి కంపించింది. ఆ తర్వాత సుధ తనని కన్నీళ్లతో లోపలికి తీసుకురావడం, అతని మీద అతనికే కోపం వస్తూ ఉంటుంది. ఫోన్ బెడ్ పైకి విసిరకొట్టి, "ఛ, నేను అసలు అంత స్పృహలో లేకుండా ఎలా ఉన్నాను? అయినా నేను తన దగ్గరికి ఎలా వెళ్ళాను? ఇప్పుడు అర్థమైంది గ్రాని ఎందుకు కోపంగా ఉందో, సుధ ఎందుకు ఏడ్చిందో. అయినా అసలు ఏమనుకుంటుంది ఆ అనామిక? ఎంత ధైర్యం ఉంటే నన్నే తాకుతుంది" అని అనుకోగానే, "ఈ మాటలు నేను ఇంతకు ముందు ఎవరితోనో అన్నానే" అని అనుకుంటూ సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు. అలా ఆలోచించగా తనకు మెల్లగా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఎవరో ఒక ఆమె తనని పబ్లో నుంచి తీసుకురావడం, ఆ తర్వాత తనని కారులో కూర్చోబెట్టడం, అప్పుడే ఆమెతో "నన్ను తాకొద్దు" అని చెప్పడం, అన్నీ మెల్లిమెల్లిగా గుర్తొచ్చాయి. అవన్నీ గుర్తు రాగానే అతని కళ్ళు కోపంగా మారిపోతాయి. అనామిక అని అనుకుంటూ కోపంగా పిడికిలి బిగించి, "ఎప్పటికప్పుడు నిన్ను వదిలేసి చాలా తప్పు చేస్తున్నాను. లేదు, ఈసారి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నాకిప్పుడు అర్థమవుతుంది. నైట్ నేను
తాగే డ్రింకులో ఏదో కలిపి మమ్మల్ని స్పృహ లేకుండా చేసి నీకిష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నా భార్యని ఏడిపిస్తావా? నువ్వు చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. ఆహా లేదు, నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని అనుకొని కోపంగా బయటికి వచ్చి వెళ్తుంటే పక్క గదిలో మాటలు వినిపించి ఎవర్రా అని చూశాడు. డోర్ తీసి చూసి షాక్ అవుతాడు విక్రాంత్. శ్యామ్ లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే వాళ్ళు నైట్ వెళ్ళిన పబ్కి వెళ్తాడు. కానీ అక్కడ పగలు క్లోజ్ అన్న బోర్డు చూసి చా అనుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేలోపు అక్కడ తనకు తెలిసిన తన ఫ్రెండ్ కనిపిస్తాడు. అతను శ్యామ్ని చూడగానే రే శ్యామ్ అనుకుంటూ దగ్గరికి వచ్చి విష్ చేస్తాడు. శ్యామ్ కూడా హే నువ్వా, ఏంట్రా ఇక్కడ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ కాసేపు మాట్లాడిన తర్వాత అవును నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు తన ఫ్రెండ్. ఏం లేదురా, చిన్న పని ఉండి వచ్చాను అని చెప్తాడు శ్యామ్. ఓ అవునా అన్నాడు అతని ఫ్రెండ్. మరి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు శ్యామ్ అతనిని. అదా, ఈ పబ్బు మాకు తెలిసిన వాళ్ళదేరా, వాళ్ళని కలవడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్యామ్కి ఒక ఆలోచన వచ్చి రే ఏమి అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు. అయ్యో చెప్పరా, నువ్వు అడగడం నేను చేయకపోవడమా అన్నాడు అతను. నేను అడిగేది నువ్వు చేసేదేరా అని తన పరిస్థితిని వివరించాడు శ్యామ్. అది విన్న అతని ఫ్రెండ్ అవునా సరే నాతో పాటురా, నేను వాళ్ళతో మాట్లాడతాను అని శ్యామ్ని తీసుకొని పబ్ లోపలికి వెళ్ళాడు. మరి శ్యామ్ ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూద్దాం. సుధ తొందరగా టిఫిన్ రెడీ చేసి విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతను ఇంకా రాకపోవడంతో పిలవడానికి వెళ్తుంటే సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడింది. హలో, మీరు బన్నీ మదరేనా మాట్లాడేది అని అడిగారు అటువైపు నుంచి. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? చూశారు కదండి, పెళ్లితో ముడిపడిన బంధం 18వ భాగము పూర్తయింది. 19వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది. థ్యాంక్ యూ.